జబర్దస్త్లో మీరు చేసిన స్కిట్స్ అవన్నీ చూసుకుంటే బేసిక్గా మీరు చెప్పినట్టు నవ్వించడం అనేది నిజంగా నవ్వడం ఒక వరం, నవ్వించడం కూడా ఒక వరం. అది మనందరికీ తెలిసిందే. మీరు యాక్చువల్గా చెప్పాలంటే చాలామంది ఆశీర్వచనాలు మీ దగ్గర ఉంటాయి, వాళ్ళని నవ్వించడం మీరు చేస్తున్నారు కాబట్టి. కానీ అక్కడ ఒక అంటే మీకేమైనా అనిపిస్తూ ఉంటుందా కొన్ని స్కిట్స్ ఏమైనా ఆ లైన్ క్రాస్ అయ్యి మీరు వస్తున్నారు నవ్వించడం కోసం అని మీకు ఏమైనా అనిపిస్తుంది? అంటే నవ్వించాలంటే హెల్దీగా కూడా హెల్దీ జోక్స్, హెల్దీ స్కిట్స్ కూడా చేయొచ్చు కదా. కొన్ని అంటే మీరు చేస్తున్నారు, ఇవి కూడా ఉన్నాయి కాబట్టి అవి చేస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బంది పడతారా? నేను ఏమైనా లైన్ క్రాస్ అవుతున్నాను అని ఏమైనా ఆలోచిస్తారా? మీ క్వశ్చన్ ఆన్సర్లో ఉందండి నిజంగా. అంతసేపు అడిగారు అంటే మీరు చూసారా క్వశ్చన్ ఎంత కాంప్రమైజింగ్ అడిగారు కదా. కాంప్రమైజింగ్ వీళ్ళని హట్ చేయకూడదు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్బా మరి అడిగిందిరా ఇలా అడగాలని చెప్పి ఆ చిన్న రెండు సెటిల్ చేస్తే అడిగారు. పక్క లాయర్ గా కూడా నువ్వే వాదించావు. డెఫినెట్లీ నేను ఇక్కడ ఉన్నదే అందుకు. మంచి క్వశ్చన్ లేదండి, అడగలో తప్పే లేదు. క్రాస్ అవుతుంది కదా, అబ్బా ఏంటి అసలు నిజంగా చేయకపోతే బాగుండేది పంచ్ చెట్ అని అనిపించిన రోజులు ఉన్నాయి, అని అనిపించిన స్కిట్లు ఉన్నాయి. బా కలగొట్ట చేశాను కదా, ఇది అదిరిపోయింది కదా స్కిట్ అనుకున్న రోజులు ఉన్నాయి. బట్ ఏంటంటే పరిధి దాటి చేస్తున్నాం కావాలని ఎవరు చేయడండి, ఒకటి కావాలని ఎవరు చేయడు. ఇంకోటి ఏంటంటే టు బి ఫ్రాంక్ చెప్తాను, పాత సినిమాలకి ఇప్పుడు సినిమాలకి, పాత ఐటమ్ సాంగ్స్కి ఇప్పుడు ఐటమ్ సాంగ్స్కి, పాత సినిమాల కామెడీకి 90sలో వచ్చిన కామెడీస్కి ఇప్పుడు వస్తున్న కామెడీకి ఎంత తేడా ఉంది. ప్రతి దాంట్లో బ్రాడ్ మైండెడ్తో వెళ్తున్నాం అనుకోవచ్చు. ఇప్పుడు యూఎస్ వెళ్తే కొన్ని వర్డ్స్ని చాలా అనర్గళంగా తప్పని మాట్లాడతారు వాళ్ళు, క్యాజువల్ పేరు పెట్టి పిలిచినట్టే ఉంటాయి, లైట్ తీసుకుంటారు. సో అలాంటి దానికి మనది కొంచెం అప్గ్రేడ్ అవుతుందని ఫీల్ అవుతాం ఒకసారి. పర్లేదు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, అబ్బా భలే ఉంది ఇది అని చెప్పి అనుకుంటాం. లేకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే పిల్లలతో కలిసి చూసేటప్పుడు కానీ ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు కానీ చిన్నగా అనిపిస్తుంది. అక్కడ నిజంగా ఫీల్ అవుతాం, బా అనకూడదు కదా ఇది, అనవసరంగా అనేసాం, ఓకే రైట్ అని చెప్పి అనుకుంటాం. బట్ మేము శృతి మిస్తే ఈ పాటికి షో ఉండదండి. ఇది చాలా ప్రగాఢంగా గట్టిగా నమ్ముతాం. శృతి మించుంటే ఈ పాటికి షో ఆడేది కాదు. ఇలాగే ఎందుకు ఆడుతున్నామంటే మా 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 శృతి మించే తత్వం ఎలా ఉంటుందంటే, బైక్ మీద ఎవడో వెళ్తున్నాడు, బైక్ వాడు వెళ్ళి కారుని గుద్దాడు, పవట్మని గుద్దాడు, అంతా డ్యామేజ్ అయిపోయింది. కారుడు దిగి ఏమంటాడంటే ఫస్ట్ వాడు బూత్ అంటాడు. అలా తిట్టట్లేదు కదా మేము, అలాంటి తిట్లయితే లేవు కదా షోలో, లేవు ఏమైనా చూసుకోవచ్చు కదా అనే తత్వం కూడా కదా. రే కళ్ళు దొబ్బాయా అని అంటాం. మా షో అంతకు మించి అట్లా. సో ఆ లైన్లో ఉన్నాం మేము. అంతే. బయట కొంతమంది అందరూ మనలాగే బ్రాడ్ మైండెడ్గా ఆలోచిస్తారని చెప్పలేం కదా. కొంతమంది నెగిటివ్గా తీసుకున్నప్పుడు వాళ్ళు ఏమైనా వచ్చి మిమ్మల్ని అంటే తిట్టడాలు అలాంటివి ఏమైనా చేశారా? కామెంట్స్ లో పెడతారు కదా, ఇది బూత్ ఎక్కువైపోయింది, ఆనంద్ ఎక్కువైపోయింది, అది ఇది అంటారు. ఇమ్మనండి, కమాన్ పెట్టండి. మీకు అలా అనిపించినప్పుడు తర్వాత ఒక తిట్టేసి కింద పెట్టండి, స్కిట్ రాసిపోయి పెట్టండి, చేస్తాం. నిజం చెప్తున్నా, నిజంగా ఒక స్కిట్ బాగోపోతే ఒకరిని పర్సనల్గా హర్ట్ చేసే హక్కు ఎవరికి లేదు, ఎవరికైనా కానీ, దేవుడికి కూడా లేదు. నిజంగా స్కిట్లో ఏమైనా తప్పులు దొరికినా కానీ, లేకపోతే ఏదైనా స్కిట్ బాగోపోయినా కానీ పచ్చిబూతులు తిడతా ఉంటారు కొంతమంది. అమ్మల్ని అక్కల్ని తిడతా ఉంటాడు. బహుశా ఆడు తల్లిదండ్రులు పుట్టలేదు అనిపిస్తుంది ఒకసారి, అలాంటి తిట్లు తిడతా ఉంటారు. సో అలాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, కమాన్ మీరు తిట్టండి, తిట్టి 2 స్కిట్లు పెట్టండి, అప్పుడు ఒప్పుకుంటారు అండి. ఒకటి విమర్శించే హక్కు ఎప్పుడు వస్తుంది? వాడికి తెలియాలి, దాని గురించి తెలియాలి కంపల్సరీ. సో నేను చాలామంది ఎంత పర్సనల్గా హర్ట్ అవుతారండి కమెడియన్స్. నిజంగా ఆ కమెంట్స్ చూస్తే చచ్చిపోవాలనిపిస్తుంది, నిజంగా చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు ఈడు తిట్టడానికి నేను ఇన్ని రోజులు కామెడీ స్కిట్ చేశాను అని అనుకుంటారు. మా జబర్దస్త్లో చాలామంది కమెడియన్స్ చాలాసార్లు ఫీల్ అయ్యారు దీని గురించి. పర్సనల్గా దయచేసి ఎవరిని తిట్టాకలేదు, స్కిట్ బాగోలేదు భయ్య దయచేసి తగ్గించండి, ఇది తగ్గించండి. జడ్జిమెంట్ బాగోలేదు అంటారు, జడ్జిమెంట్ బాగోలేదు అన్నప్పుడు తిట్టడం ఎందుకు, తిడతా ఉంటారు. అలాంటి వద్దు. నువ్వు యూట్యూబ్ చూస్తూ కింద కమెంట్ చేస్తున్నావు అంటే నువ్వు ఎంతో కొంత చదువుకున్నాడు, నువ్వు ఒక సంస్కారం ఏడుస్తుంది, దాని ప్రకారం పెట్టండి. ఎప్పుడైనా ఒక విమర్శనాత్మకంగా చెప్పాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది ఏమండి. ఒక తిట్టు ద్వారానే చెప్పాలంటే అప్పుడు దాంట్లో నాన్ వెజ్ ఎక్కువ అవుతుంది అన్న నీకేం రైట్ ఉంది కింద నాన్ వెజ్ పెట్టి నువ్వు ఏమండి. కనీసం ఆడంత నాన్ వెజ్ కూడా వాడలేదు కదా అక్కడ, ఏదో చిన్నది మామూలు
చిన్న మీనింగ్. కింద ఈడు వచ్చేసి అమ్మ అక్కలు తిట్టుకుంటూ పెడతాడు. ఇప్పుడు ఈడ డబుల్ మీనింగ్ మేమా అది. సో మేము ఎక్కడ క్రాస్ అవ్వట్లేదు. క్రాస్ అయిపోవడం అయితే షో ఇంత సక్సెస్ అవ్వదు, ఇంత రేటింగ్ రాదు, ఇంత ప్రజాదరణ పొందదు. ఇప్పుడు 200 ఎపిసోడ్లు నిన్న జబర్దస్త్ వచ్చింది. 200 ఇంటూ 6 మధ్యలో 6 అయ్యాయి, అంతమంది 5 అదొక 1000 ఇది ఒక 600. నిజంగా చెప్పాలంటే అండి, ఇప్పుడు ప్రతి టీంలో ఎవరైనా ఇది ఎక్కువైపోతుంది వద్దురా మేమే అనుకుంటాం. డైరెక్టర్లు అక్కడే నిలబడుకొని సుధీర్ని అడగండి. సుధీర్ని మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేసుకుంటే అడగండి. ఏదైనా చిన్నదిలా వస్తే రే ఉద్రా రే ఆపానండి. ఈడవడరా బాబు ఇది చిన్నది, అది డబుల్ మీనింగ్ కాదురా, అది చిన్నదేరా మామూలుగా, అసలు డబుల్ మీనింగ్ కాదు. నాకు దాన్ని వెతుక్కుంటా నేను. ఆడియన్స్ ఇది తీసుకుని దీన్ని డబుల్ మీనింగ్ అనుకోవచ్చు కదా, దీన్ని ఆస్కారం ఉంది కదా, ఇది వద్దురా అని అంటారు. సో వాడు దానికి నన్ను బాగా తిడతాడు అనమాట. అది ఇది కాదురా బాబు అని అంటాడు. కాదు వద్దు అంత ఎగ్నెస్ట్ చేస్తా. కావాలని ఎవడు ఎంకరేజ్ చేయడండి డబుల్ మీనింగ్, ఎవడు చేయడు. ఇక మాకు లేరా ఫ్యామిలీస్ కాదు. ఎన్ని స్కిట్లు దరిదాపు ఒక 2000 స్కిట్లు దరిదాపులకు వచ్చింది. చాలామంది చూస్తుంటారు, చాలామంది అంటారు. జబర్దస్త్ అనేది ఎలాంటిది అంటే, ఒక మనిషి సిగరెట్ తాగితే పక్క రోజు ఆపడు, వ్యసనం అయిపోతాడు. జబర్దస్త్ కూడా మొత్తం టోటల్ తెలుగు రాష్ట్రాలకు కానీ బయట వాళ్ళకి కానీ వ్యసనంతో సమానం. ఒకరోజు అయితే తట్టుకోలేరు, చిన్న పొరపాటు అనేటివి ఉంటాయి. ఇప్పుడు ఒక పెళ్లి చేస్తాము, ఒకనో టైంలో సరిగ్గా ఏదో ఒకటి పెట్టలేకపోవచ్చు, వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఒక్క మనిషే కదా అదంతా చూసుకుని, ఒక 1000 మంది ఉంటే మనిషికి ఒక్కడు ఉన్నాడు కదా. చిన్నవి ఏదైనా జరుగుంటే కూడా అది మేము అవతల అలా తీసుకోరేమనుకొని చేస్తాం అంతే తప్ప కింద వల్గరగా. అది ఒక అతను పాయింట్ ఆఫ్ వ్యూ. లేకపోతే నీకు అంత రేటింగ్ ఎలా వస్తుంది? సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్, ఇది ఇండియాలోకి ఒక టాప్లో ఉంది ఇది. అంటే దాంట్లో ఏ గ్రేడ్ పర్సన్స్ చూస్తారు, డి గ్రేడ్ అంటే చదువుకోని వాళ్ళు చూస్తారు, బీసీ సెంట్రల్ చూస్తారు. వాళ్ళందరికీ ఏం కావాలి అన్నీ దాంట్లో ఉంటాయి. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఎందుకు మీరు లాస్ట్లో కొట్టుకుంటారు, ఎందుకు మీరు ఆడంగా వేస్తారు, ఎందుకు వేస్తారు కదా, లేడీస్ వేస్తారు. ఇప్పుడు లేడీస్ వేస్తామండి. ఒక అమ్మాయిని తెచ్చారు, ఒక క్యారెక్టర్ అమ్మాయి, భారీ క్యారెక్టర్. మేము పుసుకుని నువ్వు రావే అని చెప్పారు, పట్టుకోవడానికి మేము ఎంత ఆలోచించాలి అమ్మాయిని. అక్కడ ఎందుకు చేసావు జాకెట్ ఎందుకు అలా పట్టుకోవాల్సి వచ్చింది అని చాలా కాంట్రవర్సీస్ అయిపోతాయి. అదే మేము గెటప్ వేసుకుని మా ఇష్టం, నువ్వు రావే అట్టు అని చెప్పి తర్వాత అది తిరిగి మొగుడు కొట్టడం ఇవన్నీ బాగుంటుంది చూడడానికి. సో ఆ క్యారెక్టర్లు రియల్గా ఆడవాళ్ళకి ఇవ్వలేకే గెటప్లు వేసుకోవడం తప్పించేసి మేము అది. ఇంకోటి ఏదైనా ఫన్ వర్కౌట్ అవ్వాలి. ఒక అమ్మాయి వేషం, ఒక అమ్మాయిలో వస్తే ఫన్ వర్కౌట్. ఒరే అమ్మాయి జాకెట్ బాగుందరా, చీర బాగుందరా, మ్యాచింగ్ బాగుందరా అంటారు. అది శారీ సెంటర్ కాదు కదా. ఒక అమ్మాయి వేషం వేస్తే 99% కామెడీ వర్కౌట్ అవుతుంది. అంటే కామెంట్లు కూడా అందరూ బెటర్ అండి. ఒక 10-15 మంది వల్గర్గా పెడతారు. మిగతా వాళ్ళు మేము స్పూఫ్లు కూడా చేస్తున్నాం, చాలా స్పూఫ్లు. నేను జూనియర్ ఎన్టీఆర్ గారిది టెంపర్ చేశాను, మోహన్ బాబు గారిది చేశాను, యమదొంగ చేశాను. ఎవ్వరు నా గురించి వల్గర్గా పెట్టలా. అంటే ఎలా ఉంటుందంటే, కొంతమంది అది పెట్టాలనే పెడతారు, ఎందుకు ఇలా చేసాడు అలా చేశాడు, అది భయంకరమైన బూతులు ఉంటాయి, మాకు తెలియనట్టే ఉంటాయి. బేసికల్లీ చెప్పాలంటే అండి, కొంతమంది ఎలా ఉంటుందంటే, నేను చూసాను బెంగళూరు వెళ్తుంటే డాబా దగ్గర ఆగా. అంటే మనిషి ఈగో అనేది ఎలా ఉంటుంది చెప్తాను చూడండి. నేను ఫస్ట్ టైం ఒక ఈగోని లైవ్ లో చూడడం, నేను చూడలేదు. నాకు ఈగో అనే పదార్థాన్ని మీరు ఎప్పుడు చూడలేదు, దాని రూపం చూసాను ఆ రోజున. ఓకే, నేను వెళ్తుంటే మధ్యలో ఆపి ఒక రోటీ తినుకుంటూ ఉంటే ఒక 15 మంది వచ్చారండి కుర్రోళ్ళు, మంచి తాగేసి అన్న సీన్ అన్న గెటప్ సీన్ అన్న ఫోటో టప్ టప్ దిగారు, అంత అయిపోయింది. ఒకడు ఉన్నాడండి, అరే సీన్ ఇప్పుడు మనమే స్టార్ తొక్క ఆవిడేంటి అన్నాడు. నైట్ నాకేమనిపించలే, తాగేసిన అని చెప్పేసి అయిపోయింది. అరే ఆడితే అంతే దిగుతారా హా ఫోటోలా రండ్రా అమ్మా మనం రేపు పొద్దున స్టార్ లేదా అని అన్నది. సర్లే అనుకున్నా, అయిపోయింది. మళ్ళీ అరుస్తున్నాడు, దగ్గరికి వెళ్ళా, హలో అండి నమస్తే అన్న, నా పేరు శ్రీను అండి, నేను ఆర్టిస్ట్ని, ఇలా జబర్దస్త్లో చేస్తూ ఉంటాను. అంటే మనం అక్కడ వెళ్ళిపోయి ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నాంట్రా అసలు నేను ఎవడైనా ఫోటో దిగమన్నాడు అని చెప్పానంటే వాడికి ఇంకొంచెం కోపం పెరుగుతుంది, ఎవడో నాకు చెప్పడానికి అంటాడు. అదే మనం వెళ్ళి మంచితనంతో కొట్టామనుకోండి, ఆడ ఆలోచిస్తాడు. ఆ రియాక్షన్ నేను చూసా, దాన్ని చూసాను నేను, సో లైవ్ లో చూసాను. ఆ ఈగోని చూసా, ఈగోని చంపడం చూసా. నాకు చాలా మంచితనంతో ఈగోని చంపేయగలరు మీరు. నాకు అనిపించింది, ఫస్ట్ టైం అనిపించింది. నేను సడన్ గా ఇలా అయ్యేవాడిని ఆపుకొని వద్దులే వెళ్ళాను. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఎవరేం అనలేదు పోయా, నేను ఏదో స్టార్ అయిపోయా. నేను అన్నాను పోయా, ఎందుకు పోయా, నేను అన్నాను పో నీ దగ్గరికి వచ్చి నేను స్టార్ని నాతో ఫుడ్ దిగి అన్నానా, మీ ఇష్టం పోయా, నేను హట్ చేయకూడదు పోయా, నేను హట్ అయ్యాను పోయా, సారీ ప్లీజ్ అని చెప్పి.
సారీ అనుకుంటాను అంటే తాగేస్తాను సారీ అన్నాడు. చాలు అది నాకు. ఆడు 100 ఫోటోలు దిగినట్లు లెక్క నాకు. ఒప్పుకున్నాడుగా. సో ఇలాగా ఇంకోటి లాస్ట్లో ఎందుకు కొట్టుకుంటారు, స్కిట్లో ఆడంగి వేషాలు ఇవన్నీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో రాఘవ్ గారి స్కిట్ల దగ్గర నుంచి చూసుకుంటే చంద్రన్ స్కిట్లు, సుడిగాలి సుడి స్కిట్లు, ఆర్పి స్కిట్లు, రాకేష్ స్కిట్లు, ఆది స్కిట్లు, వీళ్ళందరూ ఏంటంటే సర్టన్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. కొట్టుకోవడం అనేది లాస్ట్లో కామెడీగా కొట్టుకునేది అంతా చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. ఆ క్లైమాక్స్ వచ్చి కర్ర తీసుకుని అలా ఉంటుంది అనమాట. చంద్రన్ స్కిట్లు చూడగానే లేడీస్ అట్రాక్ట్ అవుతారు, ఆది స్కిట్లు చూడగానే యూత్ అట్రాక్ట్ అవుతారు. మా స్కిట్లు చూసినప్పుడు యూత్లో కొన్ని రకాలు ఉంటాయి. వాళ్ళు ఆర్పిని చూస్తే స్లాంగ్ని బాగా ఇష్టపడే వాళ్ళు, మంచి మంచి మ్యాటర్స్ని అట్రాక్ట్ చేసుకో ఉంటారు, ఇట్లాంటివి ఆర్పీకి అట్రాక్ట్ అవుతారు. రాఘవ్ గారికి మంచి 40+ ఉంటారు చూసారా, వాళ్ళంతా నిజంగా 40+ వాళ్ళు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఇది ఆయన కించపరిచినట్టు కాదు, ఇది 40+ అంటే తక్కువ అండి, ఎంతమంది ఉన్నారు. సో ఒక్కరు అని చెప్పినాను. సో ఎంతమంది కలిసి ఇంత వేరియేషన్ చేస్తున్నాం, ఇన్ని రకాలుగా చేస్తున్నాం కాబట్టి అంత రేటింగ్ వస్తుంది, అంతమంది ఆడియన్స్ మేము పొందగలిగాం. లేదు ఓన్లీ పంచెస్తో లేకపోతే అలాగే వెళ్ళిపోదాం అనుకుంటే ఏ వేషాలు వేయకుండా ఆడిన వేషాలు లాస్ట్లో క్లైమాక్స్ కొట్టు వెళ్ళిపోతే కేవలం కొద్ది మందికే పరిమితం అవుతుంది షో. సో అందరినీ లాక్కున్నాం కాబట్టి ఈ షో సక్సెస్, ఇంతమంది చూస్తున్నారు.